బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప ప్రాజెక్టుల నాణ్యత గురించి అసలు పట్టించుకోలేదని విమర్శించారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే రూపశిల్పి అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అలాంటి భారీ ప్రాజెక్టుల రూపశిల్పి ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా ఇప్పుడు సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని నిలదీశారు. డ్యామేజీ మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం. ఒక్క మేడిగడ్డే కాదు, కాళేశ్వరం అంటే వారు చెప్పినట్టు వందలాది కిలోమీటర్ కాలువలు, టర్నల్స్, పంప్ హౌజెస్, ఇతరత్ర రిజర్వాయర్లు ఉన్నమాట వాస్తవం. ప్రధాన ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో ఉంటే ఎందుకు ఉండాలని కోరుకుంటుందంటే అధికార పార్టీ వారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాజెక్టులన్నిటినీ శిల్పం చెక్కిందే నేను, ఈ డిజైన్స్ నా మెమరీలో ఉన్నాయని చెప్పిన వారు ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత సొల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు, ఇని సొల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే పదే అనేక పర్యాయాలు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది. అయినా వారు రాలే. ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ, ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం 148 కట్టడానికి వాళ్లే అంగీకరించారన్నది కూడా వారు గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మీరు సాధించింది లేదు. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ రోజే అది కంప్లీట్ అయ్యేది. 142 నాట్ 152 138కి. ఈ 45 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 45 రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాకులు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ 60 రోజులు 70 రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు.